విశాఖ జిల్లా పెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో అభివృద్ది పనులపై సమీక్షా సమావేశం జరిగింది. జనసేన పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షుడు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో మండల పరిషత్ అధ్యక్షురాలు మాలాతి నగేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మండలంలో జరుగుతున్న మరియు జరగాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై అధికారులు వివరాలు అందించారు. రివ్యూ తీసుకోవడం జరిగింది. పెందుర్తి మండలంలో ఏ డిపార్ట్మెంట్లో ఏ పంచాయతీలో ఏ పనులు ఏ స్థాయిలో ఉన్నాయి, ఇంకా ఏమి కావాలి, ఇప్పటివరకు చేస్తున్నది ఏంటి, ఆన్గోయింగ్ ఏంటి, జరుగుతున్నవేంటి, జరగబోయేంటి, ఇంకా మనకు కావాల్సిన ఏమిటనే దాని మీద రివ్యూ చేయటం. ఆర్డబ్ల్యూఎస్ కానీ, పంచాయతీరాజ్ కానీ, ఆర్ఎండ్బి కానీ, ఇరిగేషన్ కానీ, అలాగే ఎలక్ట్రికల్ కానీ, అంగన్వాడీ స్కూల్స్ మీద కానీ అన్నిటి మీద కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇంకా రాబోయే 4-5 నెలల్లో స్థానిక సంస్థల ఎలక్షన్కి వెళ్తాం. ఏదైతే ప్రజలకు మేము మాట ఇచ్చామో అవన్నీ కూడా గత 3 సంవత్సరాలు మేము రాకముందు ఎలాగో ఇవన్నీ పట్టించుకున్న ప్రభుత్వం కాదు కదా ప్రభుత్వం. మేము వచ్చిన తర్వాత కొంత ఖర్చు పెట్టాం. ఇంకా పూర్తిగా గ్రామాల్లో మౌలిక వసతులు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, సంక్షేమం అభివృద్ధి రెండిట్లో ఎక్కడా రాజీ పడకుండా ముందుకెళ్లాలన్న మా సంకల్పానికి ప్రజలు కూడా దీవించి మమ్మల్ని అధికారంలోకి తెచ్చారు. ఏవైతే మా మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకం ఉందో 100% ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అన్ని రోడ్లు కూడా ఎన్ఆర్జీఎస్ దగ్గర నుంచి మున్సిపాలిటీలో రోడ్లు, కార్పొరేషన్లో రోడ్ల నుంచి ప్రాజెక్టుల్లో కూడా ఏదైతే భోగాపురం విమానాశ్రయానికి కనెక్టివిటీ రోడ్లలో మన నుంచి పెట్టిన రోడ్లు కూడా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న రోడ్లు కూడా పెనగాడి వేపకుంట రోడ్డు నుంచి వేపకుంట జుత్తాడ రోడ్డు కానీ, సొంట్యాం రోడ్లు, ఎస్ఆర్పురం మీదుగా రోడ్డు కానీ, మన భాగస్వామ్యం ఉన్న రోడ్లు కూడా అనేకం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు గతంలో ఇచ్చి టెండర్కి వెళ్ళి ఫండ్ లేక 12 కోట్ల రూపాయల పనులు మన 93 నుంచి 98 వార్డు వరకు 12 కోట్ల రూపాయలు నిధులు లేక ఆగిపోతే 2 రోజుల క్రితం కార్పొరేషన్ కమిషనర్ని కలిసి ఆ 28 వర్కులు కూడా 12 కోట్ల రూపాయలు 28 వర్కులు కూడా శాంక్షన్ తెచ్చుకున్నాం. టెండర్ కూడా అయిపోయింది. రేపో ఎల్లుండో వీటికి కూడా భూమి పూజ చేయబోతా ఉన్నాం, కొబ్బరికాయ కొడతా ఉన్నాం. ఇవి కాకుండా ఉదయం పూట కాలనీలో వాకింగ్ చేస్తూ పబ్లిక్ సమస్యలు వింటున్నవి కూడా అన్నీ కూడా ఎస్టిమేషన్ రెడీ చేసాం. అవి కూడా వారం రోజుల్లో శాంక్షన్ తెస్తాం. అంటే ఇటు అర్బన్ కానీ, రూరల్ కానీ ఎక్కడా కూడా ప్రజలకు ఏదైతే ఆ రోజు మాట ఇచ్చామో అన్నీ పూర్తి చేయడానికి ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు మా ఎంపీపీ గారికి, మా ఎంపీటీసీలకు కూడా నేను కోరింది ఒకటే,